ఓం సాయిరామ్. ఓ ప్రియమైన నా బిడ్డ, ఇంకా ఎక్కడెక్కడో వెతుకుతున్నావేమిటి? నీ కష్టాలకు పరిష్కారం దొరుకుతుందని ఆశతో ఈ లోకమంతా దిక్కులు చూడడం ఆపు. నీ పిలుపు విని నీ వేదన చూడలేక సాక్షాత్తు నీ ఇంటి గుమ్మం వద్దకే వచ్చి నిలబడ్డాను. ఒక్కసారి నీ మనసు అనే తలుపు తీసి నన్ను ఆహ్వానించు. భయపడకు, నేను నీ వెంటే ఉన్నాను. నా అభయహస్తం నీపై ఉంది. సంపూర్ణ విశ్వాసంతో నా విభూతిని స్వీకరించు. అద్భుతాన్ని చూడు. ఈ సమాజంలో నీవు ఒంటరిగా పోరాడుతున్నావని, నీకు ఎవరూ సాయం చేయడం లేదని అనుకోకు. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా నా దృష్టి నీపైనే ఉంటుంది. నీ నీడలా నీ వెంటే నడుస్తూ ఉన్నాను. నీవు చేసే ప్రతి మంచి పని నాకు తెలుసు. అలాగే నీవు చేసే ప్రతి పొరపాటు కూడా నాకు తెలుసు. తప్పులు చేయడం మానవ సహజం, కానీ వాటిని దిద్దుకుని పశ్చాత్తాపంతో నా వైపు రావడం గొప్పతనం. నీ పాపపుణ్యాల భారమంతా నేనే మోస్తాను. నీ కర్మలను కడిగివేస్తాను. నీవు కేవలం నిష్కల్మషమైన ప్రేమతో, పరిపూర్ణ విశ్వాసంతో నన్ను స్మరించు. నీ భారాన్ని నాపై వేయి. నేను నిన్ను కాపాడుకుంటాను. బిడ్డా, నీవు ఎవరినైనా విమర్శించే ముందు, ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడే ముందు వారిలో నన్ను చూడడం నేర్చుకో. ఒక ఆకలితో ఉన్న ప్రాణికి, కుక్కకు, పక్షికి అన్నం పెడితే అది నాకు పెట్టినట్లే. నువ్వు దాహంతో ఉన్న వారికి నీళ్లను ఇస్తే అది నా దాహం తీర్చినట్లే. సేవ అంటే కేవలం గుడికి వచ్చి నా విగ్రహానికి హారతులు ఇవ్వడం కాదమ్మా. తోటి మనిషిని ప్రేమించడమే. కష్టాలలో ఉన్న వారికి సాయం చేయడమే. నీవు చేసే ప్రతి ధర్మ కార్యం, నీవు చూపే ప్రతి కరుణ నీ ఖాతాలో పుణ్యంగా మారుతుంది. అది నిన్ను కాపాడుతుంది. లోకంలో అందరూ నా బిడ్డలే. అందరిలోనూ నేనే ఉన్నాను. ద్వేషాన్ని వదిలి ప్రేమను పంచడం నేర్చుకో. నీ జీవితం ధన్యమవుతుంది. నా కరుణకు పాత్రుడు అవుతావు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు బిడా. సుఖదుఖాలు చక్రం లాంటివి. ఈరోజు కష్టం వస్తే రేపు సుఖం వస్తుంది. ఈరోజు చీకటి ఉంటే రేపు వెలుగు వస్తుంది. సూర్యుడు అస్తమించేది మళ్ళీ ఉదయించడానికే. చీకటి తరువాత వెలుగు ఖాయం. నీ జీవితంలో ఉన్న ఈ కష్టాల చీకటి కూడా త్వరలోనే తొలగిపోతుంది. నా దయతో నీ జీవితం వెలిగిపోతుంది. నీవు పడే వేదనకు ముగింపు పలికే రోజు ఈరోజే. గురువారం రోజు నాపై నమ్మకం ఉంచు. నా మాటపై విశ్వాసం ఉంచు. నీవు ఎప్పుడైతే బాబా అని పిలిచావో అప్పుడే నీ ముందుంటాను. సర్వేజన సుఖ.